ఒకవైపున పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని వాడుకున్న తర్వాత అక్కడ కంటిన్యూ చేస్తామంటే అంగీకరించకపోవడం ఇరాన్కి భయపడి, మరొక వైపు ఇరాన్కి కావాల్సినటువంటి సాయం చేస్తామని ఇరాన్ వాళ్ళతో మాట్లాడడం, ఇంకోవైపున గల్ఫ్ దేశాలతో మాట్లాడటం, డబుల్ త్రిబుల్ స్టాండ్స్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మోడీ అంటే నాకు నమ్మకం ఉంది, నీదేమో డబుల్ గేమ్ అంటూ మండిపడ్డారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆసిఫ్ మునీర్ మీద మోడీ మాట ఇస్తే తప్పడు, భారత్ మాకు అన్ని మాటలు మా మాటలు వినకపోవచ్చు, కానీ వాళ్ళ దేశ ప్రయోజనాలకు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, కానీ భారత్ ఎప్పుడు డబుల్ గేమ్ ఆడదు, ఇచ్చిన మాట తప్పి వెన్నుపోటు పడవదంటూ ట్రంప్ ప్రశంసించుకొచ్చారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ఒక నమ్మదగ్గ భాగస్వామిని స్పష్టం చేశారు. అదే సందర్భంలో పాకిస్తాన్ ద్వంద్వనీతి మీద విరుచుకుపడ్డారు. అమెరికాతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే రహస్యంగా చైనాకు విశ్వాసపాత్రంగా ఉండటానికి తప్పుపట్టారు. నీ స్నేహం మాకు అవసరం లేదు, మా దగ్గర డబ్బులు తీసుకుంటూ మాకే వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరిని తప్పుబట్టారు.